సో యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హే గైస్, దిస్ ఈజ్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వాంకీ కోడ్. సో యాట్రిబ్యూట్స్ అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని యూజర్కి రిటర్న్ ఇస్తుంది. సో దాన్నే యాట్రిబ్యూట్స్ అంటాం. సో అవి ఏం చేస్తాయంటే మెటా డేటాను కలిగి ఉంటాయి యాట్రిబ్యూట్స్ అనేవి. అంతేగాని ఆ యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ని మనం చేంజ్ చేయలేం. సో మెథడ్స్ అంటే ఏంటంటే మెథడ్ అనేది ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ ఏంటో చెప్పద్ది. సో మెథడ్స్ని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక సిరీస్ క్రియేట్ చేశాను. ఓకే, స్ట్రింగ్స్తో. సో ఆ సిరీస్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నాకు సిరీస్లో ఐటమ్స్ ఉన్నాయి. సో నా సిరీస్ క్రియేట్ అయింది. ఓకే, సిరీస్లో ఇప్పుడు నాకు ఓన్లీ వాల్యూసే కావాలనుకోండి. సో అప్పుడు ఆ వాల్యూస్ని డాట్ వాల్యూస్ అని యాట్రిబ్యూట్ ఇది. సో యాట్రిబ్యూట్కి ఏంటంటే ఇక్కడ పారాన్సిస్ ఉండవు. ఓకే, సో పారాన్సిస్ లేకుండా డాట్ ఈ ఆబ్జెక్ట్ నేము డాట్ ఇచ్చామంటే అది యాట్రిబ్యూట్ అని. సో మీరు కానీ ట్యాబ్ ప్రెస్ చేస్తే, సపోజ్ ఇక్కడికి వచ్చి మీరు డాట్ క్లిక్ చేసి ప్రెస్ చేసి ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు చాలా యాట్రిబ్యూట్స్ కనిపిస్తాయి. యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఇవన్నీ. సో వీటిల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, వాల్యూస్ అని పెట్టాను. అండ్ అలాగే మనకి ఇండెక్స్ ఉంది. సో ఇండెక్స్ ఒక్కటే కావాలంటే ఇండెక్స్ ఉంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అవుట్పుట్. చూడండి, రేంజ్ ఇండెక్స్ అని. ఇక్కడ ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 0 నుంచి 3 మనకు చూపిస్తుంది. ఇది ఇంక్లూజివ్ కాబట్టి. సో 4 అంటే ఏంది, 0 to 4 అంటే 4 అనేది ఎక్స్క్లూజివ్, అందుకని మనకి 0 to 3 ఇక్కడ కనిపించింది. సో ఇక్కడ 0 to 4 ఇస్తుంది. సో మనం రేంజ్లో కూడా మనకు అలాగే కదా ఉంటుంది. ఓకే, స్టెప్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇప్పుడు డేటా టైప్ ఏముంది, దాంట్లో ఆబ్జెక్ట్ ఉంది, అందుకని డి టైప్ ఆఫ్ ఓ. సో అలాగా డి టైప్. సో ఓ అంటే ఆబ్జెక్ట్ అని అర్థం. సో ఇన్ కేస్ ఇంటీజర్ కానీ అయితే ఐఎన్టీ ఇంట్ అని ఉంటుంది. బూల్ అయితే బీఓఓఎల్ బూల్ అని ఉంటుంది బూలియన్కి. ఓకే, షేప్ అని ఏం చెప్పద్ది, అది దాంట్లో రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయని చెప్పద్ది. సో ఈ సిరీస్ అనేది మనం ఏమన్నాం, కాలమ్ అన్నాం కదా. సో కాలమ్ అంటే ఏంది, అది ఒక 1 డైమెన్షనల్ డేటా. సో అందుకని దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చెప్పద్ది, అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చెప్పద్ది. దీంట్లో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 4 ఉన్నాయి, అందుకని 4 చెప్పద్ది. సో అదే 2 డైమెన్షనల్ కానీ అయితే 4,3 అని 2,3 అని అంటే రోజు కాలమ్స్ అని చెప్పద్ది. సో ఇక్కడ ఐటమ్స్ డాట్ సైజ్ అంటే ఏంటంటే దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇది కూడా అంతే 4. సో ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి అది. సో ఐటమ్స్ డాట్ అరే, ఇది ఏంటంటే అరేలాగా, పాండాస్ అరేలాగా మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ వాల్యూస్ అన్నిటిని ఒక అరేలాగా ఇచ్చింది చూడండి. ఓకే, పాండాస్ అరే. NDIM అంటే నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ అని. సో ఇది ఎంత డైమెన్షనల్ డేటా, 1 డైమెన్షనల్ డేటా కదా సిరీస్ అనేది. సో అందుకని 1D అని ఇచ్చింది. అదే డేటా ఫ్రేమ్ కానీ అయితే మనకి 2D అని వస్తుంది. ఓకే, సో మెథడ్ అంటే ఏందో చెప్పాం కదా ఇందాకే. సో మెథడ్ అనేది జస్ట్ బిహేవియర్ అని చెప్పద్ది. మెథడ్ని యూస్ చేసి మనం ఆబ్జెక్ట్ని కూడా చేంజ్ చేయొచ్చు అని. సో ఇక్కడ నేను ఒక సిరీస్ క్రియేట్ చేశాను. సో ఆ సిరీస్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి. సో ఈ ఇంటీజర్స్ అన్నిటిని నాకు యాడ్ చేసి సమ్ కావాలంటే మనం మెథడ్ని యూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే మెథడ్కి పారాన్సిస్ ఉన్నాయి. సో ఈ మెథడ్ని యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇది ఆబ్జెక్ట్. ఓకే, సిరీస్ ఆబ్జెక్ట్. ఈ సిరీస్ ఆబ్జెక్ట్స్ డాట్ మెథడ్. సో ఎగ్జిక్యూట్ చేస్తే 642 అన్నిటిని సమ్ చేసేసి నాకు వాల్యూ ఇచ్చేసింది. సో అలాగే ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేసి ఇది వాల్యూ. సో మీన్ అంటే యావరేజ్ ఆఫ్ ఆల్ దీస్ నంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, అది మీన్. ఓకే, సో మనకి అలాగా మ్యాథమెటికల్ మెథడ్స్ అన్నీ చాలా ఉంటాయి. సో ఇవి వాటిలో కొన్ని అంతే. ఈ యాట్రిబ్యూట్స్ అయినా నేను కొన్నే చూపిస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. సో మనం కోర్సులో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సో మీరు అన్నీ తెలుసుకుంటారు, అన్ని యాట్రిబ్యూట్స్, అన్ని మెథడ్స్. ఓకే, సో మీడియన్ అంటే ఏంది, సో మీరు చదివే ఉంటారు కదా. మీడియన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఫస్ట్ సార్ట్ చేయాలి. సార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో అది మీడియన్ మనకి. ఓకే, కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సేమ్ సైజ్ లాగే ఇది కూడా. సైజ్ మనకి ఏమి ఇచ్చింది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చింది కదా. సేమ్ ఇది కూడా అదే చేస్తుంది, కౌంట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని రిటర్న్ ఇస్తుంది. సో డిస్క్రైబ్ ఏం చెప్పొద్దు అంటే ఆ పర్టికులర్ సిరీస్లో ఇప్పుడు మనం పైన ఇవన్నీ చేసాం కదా, ఇవన్నీ కలిపి మనకు ఒక సిరీస్ లాగా ఇచ్చేసింది చూడండి. కౌంట్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి వాల్యూస్. మీన్ ఎంత 107. స్టాండర్డ్ డీవియేషన్ STD అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంతా 173. సో మినిమం వాల్యూ ఎంత దీంట్లో మినిమం వాల్యూ అంతా 6. సో మ్యాక్సిమం వాల్యూ. సో ఈ 25%, 50%, 75% ఏంటంటే 25% ఆఫ్ వాల్యూస్ 24.5 కన్నా తక్కువ ఉన్నాయి, 50% ఆఫ్ వాల్యూస్ 40 కన్నా తక్కువ ఉన్నాయి, 75% ఆఫ్ వాల్యూస్ 69.75 కన్నా తక్కువ ఉన్నాయి. సో ఈ డిస్క్రైబ్ అనేది మనకి ఈ కౌంట్ ఇవన్నీ ఒకసారిగా సిరీస్ రిటర్న్ చేస్తుంది అంతే. సో ఇవన్నీ మీకు ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మీరు పెద్ద డేటా సెట్ని తీసుకొని డిస్క్రైబ్ చేసినప్పుడు సో మీకు తెలియదు కదా ఎంత పర్సెంట్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి,
సో అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుద్ది డిస్క్రైబ్ అనే మెథడ్. ఓకే, సో మీకు ఇంకా పాండాస్ సిరీస్ని గురించి ఎక్స్ప్లోర్ చేయాలన్నా, సో పాండాస్ సిరీస్కి యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే, సో ఇక్కడ డాక్యుమెంటేషన్ లింక్ ఇచ్చాను. ఈ డాక్యుమెంటేషన్ లింక్ని యూజ్ చేసి మీరు చూడండి, చదవండి, దాంట్లో అన్నీ ఉన్నాయి. సో మనం గుర్తుపెట్టుకోలేం, మెమరైజ్ చేయలేం అన్ని మెథడ్స్ని కానీ అన్ని యాట్రిబ్యూట్స్ని ఎవరు మెమరైజ్ చేయలేరు. అందరూ డాక్యుమెంటేషన్ని ఫాలో అవుతా వెళ్తారు. డిస్క్రిప్షన్లో మాత్రం నేను గిట్హబ్ రిపాజిటరీ లింక్ ఇస్తాను. సో ఈ నోట్బుక్స్ అన్నిటికీ మీకు లింక్ అక్కడ దొరకద్ది. సో అక్కడి నుంచి మీరు ఈ నోట్బుక్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ పీసీలోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో దట్స్ ప్రెటీ మచ్ ఇట్ గైస్. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కానీ ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.